హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 నెలల్లో తులారాశి వారి జాతకులకు అనుకోని అదృష్టం మిమ్మల్ని వరించబోతోంది. ఇలాంటి ఫలితాలు జన్మలో కూడా అస్సలు చూసి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యచకితులవుతారు. అంత గొప్ప రాజయోగం తులారాశి వారి జాతకులకు మరొక 2 నెలల్లో సంభవించబోతుంది. విపరీతమైన అదృష్టమండి. వీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సాక్షాత్తు భగవంతుడే వీరికి ఇంతటి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు. కీలక వరాలు రాబోతూ ఉన్నాయి. ఎప్పుడూ చూడని అదృష్టము, శ్రేయస్సు కలగబోతూ ఉన్నది. వీరిని తప్పకుండా అందరూ చూసి ఆశ్చర్యపోతారు. వీరిని మించిన అదృష్టం లేదంటూ అందరూ వీరిని చూసి అసూయపడతారు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అదృష్టం అంటే వీరిది, ఆనందం అంటే వీరిది అని నోరెళ్లబెట్టి చూస్తారు. అంతటి అదృష్టం వీరికి రాబోతుంది. రాబోయే 2 నెలల్లో ఇలా జరగక మానదు. ఇది జ్యోతిష్య పండితులే చెప్తున్నమాట. అయితే తులారాశి వారి జాతకులకు మరొక 2 నెలల్లో ఏ విధంగా ఉండబోతుందో, దైవానుగ్రహంతో ఎటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము. ఆర్థిక లాభం కలగబోతుంది. తులారాశి వారి జాతకులకు అన్నింటా విజయం రాబోతుంది. ఆశ్చర్య రీతిన ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు రాబోయే 2 నెలల్లో జరగబోతూ ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనికి కూడాను కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభించబోతుంది. వారితో చర్చించి తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతున్నాయి. తులారాశి వారి జాతకులకు బంధు ప్రీతి ఎక్కువ. అలాగే వీరికి కన్న తల్లిదండ్రులు అయినా, జీవిత భాగస్వామి అయినా వారికి తగు గుర్తింపు, గౌరవాన్ని ఇస్తారు. ఇదే ఈ సమయంలో వీరికి చాలా వరకు కూడాను కలిసి రాబోతూ ఉన్నది. ఉన్న స్థితి మారిపోతుంది. అలాగే కొన్ని సంఘటనలు మీ యొక్క కష్టాలను తీర్చేయబోతూ ఉన్నాయి. కొన్ని రకాల పరిస్థితులు దైవానుగ్రహంతోనే కలగబోతున్నాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహము వలదో. ఇటువంటి పరిస్థితులు మీ కష్టాలకు తగు గుర్తింపును ఇవ్వబోతూ ఉన్నాయి. లైఫ్ లో అవసరమైనప్పుడు ఇప్పటి వరకు కూడా డబ్బు అందకపోయి ఉండవచ్చునో, ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఆర్థికంగా ఎదుర్కొని ఉండవచ్చునో, అయితే ఆ సమస్యలు అన్నీ తీర్చేలా ధన వృద్ధి కలగబోతుంది. 4 దిశలా కూడా ధన ప్రవాహం మీ ఇంట మొదలు కాబోతూ ఉన్నది. మరొక 2 నెలలు వెయిట్ చేయండి. అంతే. 2 నెలల తర్వాత ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది. కష్టం అస్సలు మీ ఇంట్లోనే ఉండదండి. అన్ని రకాల సుఖాలు అనుభవిస్తారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను లగ్జరీగా ఉండడానికి ఎప్పుడూ కూడాను కష్టపడుతూనే ఉంటారు. కష్టే ఫలి అన్న చందాన వీరి యొక్క కష్టం వృధా కాదండి. మరొక 2 నెలల్లో తులారాశి వారి జాతకులకు అనుకున్న లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి తొలి మెట్టు వేస్తారు. ఉద్యోగంలో చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. తగు గుర్తింపు వస్తుంది. పై అధికారుల యొక్క పొగడ్తలతో మీ జీవితం మారిపోతుంది. ఆర్థిక పరిస్థితి మారుతుంది. పై స్థాయికి వెళ్తారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగం నుంచి పై స్థాయి ప్రమోషన్ దక్కబోతూ ఉన్నది. స్థానభ్రంశం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకు కూడా అనుకూల అనువైన సమయంలో స్థానభ్రంశం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడాను నచ్చిన మెచ్చిన సంస్థల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. మరొక 2 నెలలు ఆత్మస్థైర్యంతో ఉండండి. రాబోయే రోజులు అన్నీ కూడాను దైవేచ్ఛ అంతా బ్రహ్మాండవంతమైనటువంటి అవకాశాలు మీ ఇంటికి రాబోతున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంది వచ్చిన అవకాశం చిన్నదైనా అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతారు. అయితే వ్యాపారంలో చూసుకున్నట్లయితే గనక బంగారు భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా
వరకు కూడాను మీ భవిష్యత్తును మార్చేయబోతూ ఉన్నాయి. అయితే చుట్టూ ఉన్న వారితో మాత్రము కాస్త జాగ్రత్త. అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఏదైనా కూడాను మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే గనక ఆ సమస్యను వెంటనే పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తే లాభంగా ఉంటుంది. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే గనక సమస్యను పరిష్కరించుకునేందుకు వడిగా అడుగులు వేస్తే గనక చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా లాభసాటిగా ఉంటుంది. కావున సమస్యను వెంటనే పరిష్కరించుకోండి. సమస్యను వాయిదా వేసే ప్రయత్నం మాత్రం తులారాశి వారి జాతకులు అస్సలు చేయవద్దు. ఇక చుట్టూ ఉన్న వారిని కలుపుకొని వెళ్లడము తులారాశి వారి జాతకుల యొక్క జన్మతహా వచ్చిన లక్షణంగా చెప్పొచ్చు. ఎదుటి వారిని వారి యొక్క మేలు కోరుకుంటూ వారికి నచ్చ చెప్పుకుంటూ వారితో పనులు చేయించుకునే సత్తా, దమ్ము, ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇదే వీరిని నూతన అడుగులు వేసే దిశగా ప్రేరేపిస్తుంది. నూతన వ్యాపార దిశగా అడుగులు వేసే విధంగా వీరు ముందుకు సాగుతారో ఆ యొక్క వ్యాపారంలో కూడాను తగు అభివృద్ధి కూడా చూడబోతూ ఉన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కుటుంబంతో చర్చించండి. మీరు అనుకున్న విషయాన్ని కుటుంబంతో చెప్తే గనక వారి యొక్క సలహా సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే గనక చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఇక బలంగా శుభయోగం అనేది మీకు కనబడబోతూ ఉన్నది. వినబడే శుభవార్త ఖచ్చితంగా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని చెప్పొచ్చు. దైవారాధన మాత్రం అస్సలు మానద్దు. అలాగే ఇక నుంచి చేసే ప్రతి పని కూడాను సకాలంలో పూర్తి అయిపోతుంది. మీ యొక్క పనులు అస్సలు కూడాను ఆలస్యమే కావు. అలాగే ఇప్పటి వరకు మొదలు పెట్టిన పనులు ఏదైనా మధ్యలో ఆగిపోయి ఉన్నట్లయితే గనక ఆ పనులు ముందుకు సాగబోతూ ఉన్నాయి. ఆశించిన గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో కూడాను తగిన ఆశించిన గుర్తింపు దక్కబోతూ ఉన్నది. మరొక 2 నెలల్లో ఈ మార్పును చూసి మీరే ఖచ్చితంగా అవాక్కైపోతారు. ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ఉండండి. ఏమాత్రము కూడా మీరు కొంచెం తడబాటు పడినా ఇక అంతే సంగతులు. బంధాల మధ్యలో దూరాలు వచ్చేస్తాయి. కావున నిక్కచ్చిగా నీతి నిజాయితీగా మాట్లాడండి. ఇక ధైర్యంగా ఉండడం మాత్రం అస్సలు ఉండకుండా ఉండవద్దు. చైతన్యవంతంగా ఉండండి. ఎవరి కంట్లో కూడా పడొద్దు. మీరు ఏదైనా ధనం సంపాదించినా లేదా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా కూడాను ఇతరులకు చెప్పొద్దు. ఎవ్వరికి అంతా పడకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి. లేదంటే నరదిష్టి తగులుతుంది. నరదిష్టి తీవ్రతతో మీరు అసూయ, ద్వేషంతో ఎదుటి వారు పెట్టేటటువంటి ఆ దిష్టితో మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. కావున జాగ్రత్తగా ఉండండి. నూతన ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరబోతున్నారు. అలాగే కొత్త వస్తువులు కూడా కొనబోతున్నారు. బంధువులతో సమయాన్ని గడపబోతున్నారు. మంచి మనసుతో మీరు చేసేటటువంటి పనులు చాలా వరకు కూడాను మీకు కలిసి రాబోతూ ఉన్నాయి. అసాధ్యం కాని పనులను కూడాను సుసాధ్యం చేసి చూపిస్తారు. అందరూ కూడా ఔరా అనక మానరు. ఎవరికి రానటువంటి నూతన క్రియేటివ్ ఆలోచనలు మీకు వస్తాయి అన్నమాట. అలాగే చుట్టూ ఉన్న వారిని చాలా వరకు కూడా మీ ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తారు. చిన్నపాటి ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయండి. కానీ ఆ ఇబ్బందులు మీ యొక్క అభివృద్ధిని దెబ్బతీయవో, మీ అభివృద్ధికి అడ్డు రావో. నీతి నిజాయితీగా ఉండండి. అలాగే మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతుంది. మూర్ఖులతో వితండ వాదన చేసే ప్రయత్నం మాత్రం మానుకోండి. ఎందుకంటే వారితో వాదించే సమయము మీకు కాలహరణ తప్ప ప్రయోజనం అస్సలు ఉండదు. ప్రతిరోజు కూడాను సూర్య భగవానునికి నమస్కరించుకుని అర్ఘ్యాన్ని సమర్పించండి. ఆదిత్య హృదయ పఠన పారాయణం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రానున్న 2 నెలల్లో తులారాశి వారి జాతకులకు ఎంత బ్రహ్మాండవంతంగా యోగం యోగించబోతుందో, ఎంత రాజయోగం కలిసి రాబోతుందో, లక్ష్మీదేవి అనుగ్రహంతో నూతన అడుగులు వేయబోతున్నారో ఆ యొక్క నూతన అడుగుల రీత్యా కూడా ఫలితాలు ఔరా అనక మానవో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.